కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఈ జీవితం నచ్చట్లేదు, నేను ఈ బాధలు భరించలేను, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి బాధపడుతుంది. వాళ్ళ నాన్న ఇదేమీ పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళి 3 గిన్నెలు పెట్టి దాంట్లో వాటర్ పోసి, ఒక దాంట్లో బంగాళాదుంపలు, ఒక దాంట్లో గుడ్లు, ఒక దాంట్లో కాఫీ గింజలు వేసి 20 నిమిషాలు అలా వేడి చేశాడు. అప్పుడు పిలిచాడు, ఏంటి నాన్న నేను చెప్తుంటే వినిపించుకోకుండా మీరు అలా చేస్తున్నారు అని. ఆ అమ్మాయి చాలా బాధపడింది. లేదమ్మా ఇప్పుడు వీటిని గమనించు అన్నాడు. బంగాళాదుంపలేమో మెత్తగా అయిపోయాయి, గుడ్లేమో గట్టిగా అయ్యాయి, కాఫీ గింజలు అంతా మరిగిపోయి డికాషన్ తయారైంది నాన్న అని చెప్పింది. చూడమ్మా మన జీవితం కూడా అంతే. ఈ గట్టిగా ఉన్నవేమో దాని పరిస్థితిని మార్చుకొని మెత్తగా అయిపోయాయి, ఆ గుడ్లేమో ముట్టుకుంటే పగిలిపోయేవి గట్టిగా తయారయ్యాయి, ఆ కాఫీ గింజలేమో దాని ఫ్లేవర్ని అలా స్ప్రెడ్ చేసి వాటర్ అంతా మార్చేశాయి. అన్నిటికీ ఒకే రకమైన ప్రతికూల పరిస్థితులు ఇచ్చాను, ఒకే రకమైన వేడి ఇచ్చాను, అయినా కూడా అవి వాటికి కావలసినట్టు అవి మారాయి. నువ్వు కూడా అంతే, గట్టి పడతావో మెత్తగా ఉండి పరిస్థితులు మారుస్తావో, నీ జీవితాన్ని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం అమ్మా అని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా ఆనందంగా, నాకు అర్థమైంది నాన్న, నన్ను ఎలా బతకాలో, థ్యాంక్ యూ నాన్న, నువ్వే నా రియల్ హీరో అని చెప్పి వెళ్ళిపోయింది.